అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తు ఉన్నా. మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసింది. అండ్ దిస్ ఈజ్ డే 2 వ్లాగ్ ఆఫ్ వైజాగ్. అండ్ డే 1 వ్లాగ్ మీ ఎవరైనా మిస్ చేసి ఉంటే చూసేయండి. అండ్ చాలామంది ఎండ్ వరకు అయితే వీడియో చూడలేదు డే 1ది. ప్లీజ్ వెళ్ళి ఎండ్ వరకు చూడండి. చాలా ఫన్ అయితే ఉంటుంది ఎండ్కి వచ్చే కొద్దీ. సో మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. అండ్ దిస్ ఇస్ డే 2 వ్లాగ్. సో డే 2 అయితే మేము లేచాం, ఫ్రెష్ అయ్యాం, మంచిగా గ్రౌండ్ చుట్టూ ఒక రౌండ్ వేసేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ కోసమని వెళ్ళిపోయాం. సో అలా మా సార్ని కూడా వెళ్ళి కలిసేసాం. అండ్ మా జూనియర్ సార్ అందరూ అయితే వచ్చేసారని తెలిసింది. అండ్ మేము కూడా వెళ్ళైతే మా సార్ని లెక్చర్ని కలిసేసి మేము కూడా అయితే వచ్చేసాం ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ స్పాట్కి. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీకు ఎంట్రన్స్ కిట్ ఒకటి ఇస్తాము, సో అది 2 days ప్రోగ్రామ్ కూడా మీతో పాటే ఉండాలని చెప్పి కిట్ అయితే ఇచ్చారు. సో దట్స్ ద ఎంట్రీ కిట్. అండ్ ఆ కిట్లో వచ్చేసి ఏమున్నాయి అన్నది నేను చూపించేస్తా. ఈలోపు మా ఫ్రెండ్స్ అయితే ఆ కిట్స్ గ్రూప్ మొత్తానికి తెచ్చే టైంలో వీళ్ళందరూ మంచిగా బాతాకాని వేశారు. ఏంటి, ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, మీ రూమ్లో ఏం జరుగుతుంది, మా రూమ్లో ఏం జరుగుతుంది అని చెప్పి ముచ్చట్లయితే స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్ ఆల్ దీస్ డిస్కషన్స్ అండ్ మా కిడ్స్ మా దగ్గరికి వచ్చేసిన తర్వాత మమ్మల్ని అయితే ఒక సెమినార్ హాల్కి పంపించారు. దట్స్ ద ఈవెంట్ స్పాట్ అనమాట. సో ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో మమ్మల్ని ఆ ఈవెంట్ స్పాట్కి పంపించారు. అండ్ ద ఈవెంట్ నేమ్ ఇస్ అస్త్రా. సో జీవీపీ కాలేజ్ వాళ్ళు లాస్ట్ 10 years నుంచి కూడా ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారని తెలిసింది మాకు ఆ రోజే. వాళ్ళు మాకు ఒక కిట్ ఇచ్చారు కదా, సో ఆ కిట్లో ఏమున్నాయో చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఒక ట్రాన్స్పరెంట్ ఫైల్ ఇచ్చారు. అండ్ ఆ ట్రాన్స్పరెంట్ ఫైల్లో ఒక ఐడి కార్డ్ ఇచ్చారు. ఆ ఐడి కార్డ్లో మన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేలా ఒక ఐడి కార్డ్, అండ్ దాంతోపాటు కొన్ని కార్డ్స్ ఇచ్చారు టికెట్స్ టైప్లో. సో 30th 31st ఈవెంట్ కాబట్టి 30thకి కావాల్సిన ఫుడ్ టికెట్స్ అండ్ 31st కావాల్సిన ఫుడ్ టికెట్. సో ఆ టికెట్ ఇస్తే వాళ్ళు మనకి ఫుడ్ అయితే ఇచ్చేస్తారు. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అని చెప్పేసి టికెట్స్ ఇచ్చారు. అండ్ సెకండ్ డే వచ్చేసి స్నాక్స్ వరకే అండ్ డిన్నర్ లేదు, బికాస్ ఆ రోజే లాస్ట్ డే కాబట్టి అలా ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఒక నోట్ ప్యాడ్ ఇచ్చారు. సో ఈ బిజినెస్ ఈవెంట్లో ఏవైతే జరుగుతున్నాయో ఆ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటిని నోట్ చేసుకోవడానికి ఒక నోట్ ప్యాడ్ యాజ్ వెల్ యాజ్ ఒక పెన్ ఇచ్చారు. నాకైతే కిట్ చాలా బాగా నచ్చింది, బాగా ప్రొవైడ్ చేశారనిపించింది. అండ్ లంచ్ విషయంలో అట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒక టికెట్ అయితే ఇచ్చారు. బట్ ఆ టికెట్ పోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు అది కన్సిడర్ చేసి ఫుడ్ ఇస్తే ఓకే. అండ్ ఇట్లా అంతా వాళ్ళ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ఈవెంట్స్ అవుతున్నాయని చెప్పి మమ్మల్ని అందరినీ సపరేట్ చేశారు. ఈవెంట్లో పాటుగా ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ కింద 2 categories చేశారు. ఫార్మల్ వచ్చేసరికి యంగ్ CEO, బిజినెస్ ప్లాన్ అండ్ క్విజ్ అయితే పెట్టారు. ఇంకా కొన్ని ఉన్నాయి లైక్ ఫోటోగ్రఫీ, ఆర్ట్స్ రిలేటెడ్ ఇలా పెట్టారు. అండ్ ఇన్ఫార్మల్ అనేసరికి ఏముంటాయి, కల్చరల్స్, డాన్స్, సింగింగ్, స్కిట్ ఇలా అయితే పెట్టారు. సో మేము 4 members కింద అయితే బి ప్లాన్కి ఎన్రోల్ అయ్యాం. అండ్ మిగతా వాళ్ళు క్విజ్ అండ్ యంగ్ CEOకి అయితే వెళ్ళారు. ఇట్లా మొత్తం ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత మాకు ఫుల్ ఆకలేసింది అండ్ ఫుడ్ పెడుతున్నారని తెలిసి మేమైతే ఫుడ్కి వెళ్ళిపోయాం. సో అక్కడ బగారా అన్నం, ఇంకా పన్నీర్ కర్రీ, రైతా, సాంబార్ రైస్, కర్డ్ రైస్ అయితే పెట్టారు. నాకు గాయత్రి కాలేజ్లో ఫుడ్ అయితే మస్తు నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది మామ. సీరియస్గా ఫుడ్ విషయంలో ఎంత టేస్ట్ అనిపించిందంటే, అండ్ దట్టు కాలేజ్ బ్రాహ్మిన్స్ కాలేజ్ అంట, చాలా చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. అండ్ వాళ్ళు ఈ లోపు మాకు తెలిసింది ఏంటంటే స్టాల్స్ పెట్టారని తెలిసింది. మేము స్టాల్స్ కూడా చూద్దామని వెళ్ళాము. సో స్టాల్స్ అయితే మాకు అంత క్లియర్గా మేము చూడలేదు, జస్ట్ మీకు కూడా అలా ర్యాండమ్గా చూపించాను. అండ్ లంచ్ తినేసిన తర్వాత మేమైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మాకు తెలిసింది ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, కాంపిటీషన్ అవుతుందని. సరే వెళ్ళి చూద్దామని చెప్పి మేమైతే సెమినార్ హాల్కి వచ్చేసాం. అండ్ చాలా రిలాక్సింగ్గా మా వాళ్ళు చూసారా ఇక్కడ ఫోన్ చూసుకుంటున్నారు, మొత్తం ఫోన్తోనే ఉన్నారు. ఇంకా తర్వాత అయితే చాలాసేపు వెయిట్ చేసాం మేము, చాలా అంటే చాలాసేపు వెయిట్ చేసాం. బట్ ఏం చెప్పచ్చు అంటే వర్త్ అనిపించింది, అంత వెయిట్ చేసినందుకు మంచి పర్ఫార్మెన్సెస్ అయితే మేము చూడగలిగాము. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. మామ అలా వెయిట్ చేసాము మామ, వెంటనే ఒక లేడీ సిద్ధార్థ్ స్టేజ్ మీదకి వచ్చాడు మామ, డ్యాన్స్ తిరగతీశాడు, చూసి ఎంజాయ్ చేసాను మామ. ఏమంటారు మామ, బాగా చేసింది కదా మామ, చేసిందియో చేశాడో బాగా చేశారు కదా.
నెక్స్ట్ ఇంకొక పర్ఫార్మెన్స్ చూసేయండి. క్లాసికల్ డ్యాన్స్ అద్దరు కొట్టింది పాప. అలా సాయి పల్లవి స్టేజ్ దిగిందా మామ, అలా ఇంకో హీరో వచ్చేసాడు మామ, ఎర్రగా తీసాడు డాన్స్ చూడండి. మరో క్లాసికల్ డాన్సర్ ఆగాయి. చూసేయండి మామ, చూసేయండి. అంతటి వరకు ఓ లెక్క, ఆమె వచ్చాక ఓ లెక్క అనుకుంటూ మస్తు మా అయితే వెళ్ళిపోతుంది. స్పాట్ డెసిషన్తో స్పాట్ పర్ఫార్మెన్స్ చేయడానికి అయితే వెళ్ళిపోయింది. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని అప్పటికప్పుడు అందులో పార్టిసిపేట్ చేస్తుంది. అలా విన్ అయిపోయింది. చెప్తే నమ్మరు, ఆంధ్ర బిడ్డలతో అద్దరు కొట్టింది స్టేజ్. అవునో కాదో చెప్పేయండి, సుమ స్టేజ్ సుమ్మ అయిపోయింది అంతే. మామ మీకు ఎలా అనిపించిందో తెలీదు, మాకు మాత్రం మస్తు సాటిస్ఫాక్షన్ అనిపించింది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న సెమినార్ హాల్ రచ్చ అయిపోయింది. సో అట్లుంటుంది ఆంధ్ర రాజమండ్రి పూరల బండిలోకి దిగితే. అండ్ ఆ తర్వాత స్నాక్స్ బ్రేక్ ఇచ్చారు, స్నాక్స్ తినేసాం, మళ్ళీ వచ్చేసాం. అప్పుడు మాకు తెలిసింది ఏమంటే కాలేజ్ వాళ్ళు కల్చరల్స్ చేసుకుంటున్నారు అని. ఆ కల్చరల్స్ చూడడానికి మాకు పర్మిషన్స్ ఇచ్చేసారు వచ్చిన వాళ్ళందరికీ. సో మేము కూడా వాళ్ళ కల్చరల్స్ని మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ వాళ్ళ కల్చరల్స్ ఎలా ఉన్నాయన్నది చూసేయండి. మామ మీరు మాత్రం అస్సలు కమెంట్ చేయడం మానేయద్దు. మీరు ఒపీనియన్ షేర్ చేస్తేనే నేను ఏదైనా కంటెంట్ని మంచిగా ఇవ్వగలుగుతాను. ప్లీజ్ మామ అస్సలు మర్చిపోకుండా కమెంట్ చేయండి. పర్ఫార్మెన్సెస్ కానీ వీడియో గురించి కానీ వాట్ ఎవర్ ఏదో ఒకటైతే మీరు దయచేసి ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ అలానే లైక్ చేయండి. మర్చిపోకుండా ఇలాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోకి కంటిన్యూ చేసేయండి. ఆ తర్వాత స్టేజ్ మీదకైతే ఇద్దరు బుట్ట బొమ్మలు వచ్చారు. చీర కట్టుకుని ముచ్చటగా అయితే డ్యాన్స్ చేశారు. ఎంత ముద్దొచ్చారో మీరు కూడా చూసేయండి. మ్యాషప్తో అయితే వచ్చేసారు వీళ్ళు. ఒక్కసారి లుక్ వేసేయండి.
నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుంది తెలుసా? ఫ్రాంక్ అని. లైఫ్ లో చాలా షిట్ చూసినా మామ, ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా. టెల్ మీ ఫ్రాంక్. రోజు రోజుకి చిత్త కట్టు కుక్క లెక్క దారేతున్నావు. మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాలదారా నీకు? ఇక బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో, ఫైర్ స్టేషన్ లో దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా? కుక్క, చిత్త కార్తి కుక్క. సరే, ఇదంతా అయిపోయింది కదా. హియర్ కమ్స్ ఏ మైకల్ జాక్సన్ ఆఫ్ జేవీపీ కాలేజ్. ఇది కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంతవరకు డాన్సెస్ చూసి అలసిపోయి ఉంటారు కదా, ఈ గాన కోకిల గాన అమృతాన్ని అయితే వినేసేయండి. సర్లేండి, మీకేం వినిపించలేదని అయితే అర్థమైంది. అయితే నా గానా వినేసేయండి. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా. అయితే నా గానం ఎలా ఉంది ఇదన్నా కమెంట్ చేయండి ప్లీజ్. సర్లేండి, చాలా భయపెట్టేసి ఉండుంటాను. స్టేజ్ మీదకి ఇంతలో 4 అందగత్తెలు వచ్చారు. వీళ్ళ డాన్స్ కూడా చూసేయండి. ఏంటి అన్నీ అమ్మాయిలేనా? మా అబ్బాయిలు ఏం చేయలేమా? నీ అమ్మ తగ్గేదే లేదు అనుకుంటూ ఒక హీరో గారు అయితే స్టేజ్ మీదకి వచ్చేసారు. అయితే ఈయన పాటను కూడా వినేసేయండి. పార్టీ కాదు, నేను డాన్స్ కూడా చేస్తానంటూ డాన్స్ కూడా చేసేసారు. చూసేయండి, నాకైతే చాలా నచ్చింది నేను డాన్స్. అదేదో సాంగ్లో హిందీలో ఆపి తెలుగులో రాయే అన్నట్టు తెలుగులో ఆపి హిందీలోకి వచ్చింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా చూసేయండి పాలు. ఈ పాటలు డాన్సులు అన్నీ ఒక్క ఎత్తు అయితే ఈ మ్యాజిక్ షో నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు నమ్మరు, నాకు తెలుసు. మా వాళ్ళ రియాక్షన్స్ కూడా నేను క్యాప్చర్ చేశా. ఇది చూసాక కూడా మీరు నమ్మకపోతే ఇంకంతే అండి.
ఇంతవరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క అనుకుంటూ సూపర్ మెడ్లీ బ్యాండ్ అయితే వచ్చింది. మెలోడీ సాంగ్స్తో అద్దరు కొట్టేశారు. నాకు అర్థమైంది, అందరినీ పొగిడేస్తున్నాను, కానీ నేను చెప్పను, ఇప్పుడు ఎంత కొత్తదనం చూస్తున్నాను, అర్థం చేసుకోండి ప్లీజ్. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ మేము మంచి ఫుడ్ అయితే తిన్నాం. అంత అల్లరి చేసి అంత గోల చేసిన తర్వాత ఈ మాత్రం ఫుడ్ లేకపోతే ఎట్లా అండి. సో ఫుల్గా ఫుడ్ తిన్నాం మేమైతే. అండ్ ఆ రోజు ఫుడ్ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ దట్ మేము చిన్న ఫోటో సెక్షన్ అయితే ప్లాన్ చేసాం. సో అట్లా ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అండ్ మంచిగా ఎంజాయ్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డే 2 వ్లాగ్ ఆఫ్ వైజాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అండ్ సమ్వాట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మంచి కంటెంట్తో వచ్చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోహిల.